ఈ బ్యాగ్ ఏంట్రా? ఎక్కడికెళ్తున్నావు? నువ్వెక్కడికెళ్తున్నావు? అది కాదురా, ఇంటి కోడలు అలా వీధిలో నిలబడుంటే మనకే పరువు తక్కువ. తన వల్ల జరిగిన దానికంటే కొత్తగా పోయే పరువే ఉండదు పెదనానమ్మ. తను నీ గడపలోకి తీసుకురావాలంటే నేను గడప దాటుతాను. ఓకే అనుకుంటే నువ్వు వెళ్ళు, నేను వెళ్తాను. ఏంటే వీడిలా ఆపాడు? వాడికిష్టం లేదని చెప్తున్నా, ఎందుకు దాన్ని బలవంతంగా ఇంట్లోకి తేవాలని చూస్తున్నారు పెద్దత్తయ్య గారు? ఏంటే ఇష్టం లేదు? ఏదో చిన్నపాటి మనస్పర్ధలు వచ్చాయని, ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగిందని ఇంటి కోడల్ని అలా వీధిలో నిలబెడతారా? అయినా నీకు పొరపాటుని చేయి తగిలిందని చెప్తుంది కదా. అయినా నిన్ను కొట్టాలని చేయలేదు కదా. కావాల్సి వస్తే సారీ చెప్పిస్తాను. అలా అంటారేంటి? ఏదో అత్తయ్యగారు తప్పు చేసినట్టు, తనని గెంటేమని చెప్పినట్టు. అత్తయ్యగారు ఆ మాట ఏమీ అనలేదు కదా. ఆవిడ సర్దుకుంటాను అంది. కానీ చరణే సర్దుకుంటా అని చెప్తూనే కావాలని అన్నయ్యని రెచ్చగొట్టారు. రేయ్, ఒక రెచ్చగొడితే రెచ్చిపోవడానికి నేనేం పిచ్చోడిని కాదు. ఇక పల్లవి విషయంలో ఎవరు డిస్కషన్లు పెట్టద్దు. ఒకటే మాట, దాని లోపలికి తీసుకొస్తే నేను బయటికి పోతాను. ఎవరింట్లో ఉండాలో ఎవరు బయటికి పోవాలో మీరే డిసైడ్ చేసుకోండి. అమ్మా, నాకు ఆకలేస్తుంది, అన్నం పెట్టు. తిను నాన్న, ఇక నుంచైనా ప్రశాంతంగా ఉందాం. రే నాన్న, అదేంటి అన్నం తినకుండా అన్నంలో చేయి కడిగేశావు? నాకు ఆకలిగా లేదమ్మా. చరణ్, చరణ్, ఆంటీ అదక్కడే ఉందాంటీ. చరణ్ మనసు మారే అవకాశం ఉంటుందాంటీ. ఎలాగైనా దాన్ని బయటికి గెంటేయాలి. ఎందుకు టెన్షన్ పడతావు అక్షిత? ఇంట్లోంచి బయటికి గెంటిన వాడే అంతవరకు వస్తే గేటు నుంచి రోడ్డు మీదకు కూడా గెంటుతాడు. దానికి ఇంకా ఈ ఇంట్లో అడుగు పెట్టే ఛాన్సే లేదు. అయ్యో, ఏంటి ఇది? అమ్మా పల్లవి, అమ్మా పల్లవి, పల్లవి, పల్లవి లేమ్మా. ఏంటమ్మా ఇది? లే లే లే. పదమ్మా, లోపలికెళ్దాం పద. ఆయన పిలిచే వరకు నేను లోపలికి రాను. ఉసై, రాత్రంతా వర్షంలో తడవటం వల్ల జ్వరం కూడా వచ్చిందమ్మా. వద్దమ్మా,
వాడు మొండోడే, వాడు లోపలికి రానివ్వడు. మేమేమీ చెప్పలేని పరిస్థితి అమ్మా. పోనీ మీ అమ్మ దగ్గరికన్నా వెళ్ళిపో. లేదు బామ్మగారు, నేనెక్కడికి వెళ్ళను. నేను ఈ ఇంట్లో ఆయనతోనే బతుకుతాను, లేదా చస్తే ఇక్కడే చేస్తాను. అదేదో రాత్రంతా తడిసిపోయి బయటుందని చెప్పి వీళ్ళంతా కలిసి దాన్ని లోపలికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారా? రే చరణ్, చరణ్, పల్లవి పరిస్థితి ఏం బాగోలేదురా. దానికి ఫీవర్ వచ్చిందిరా. దాన్ని ఇంట్లోకి రమ్మని చెప్పరా. మేమెంత చెప్తున్నా వినడం లేదు. నువ్వు చెప్తే వస్తుందిరా. నేనెందుకు చెప్పాలి? పొమ్మన్న వాణ్ణి నేనే ఇంట్లోకి తీసుకొచ్చి ఎందుకు పెట్టుకుంటాను? మీరందరూ కలిసి నన్ను ఎంత కన్విన్స్ చేసినా నేను కన్విన్స్ అవ్వను. ఇంట్లోకి తీసుకొస్తే దాన్ని చూసినప్పుడల్లా మా అమ్మకి దానివల్ల జరిగిన అవమానమే నాకు గుర్తొస్తుంది. రేయ్, అదెవరూ సర్ది చెప్పలేనంత తప్పు చేసింది. దానికోసం ఇంతలా కక్ష కట్టావా? నీ దృష్టిలో చేసింది చిన్న తప్పే అవ్వచ్చు, కానీ నా దృష్టిలో మాత్రం చాలా పెద్ద తప్పే చేసింది. దాని గురించి నా దగ్గర మాట్లాడొద్దని చెప్పాను కదా. ఇంకెప్పుడు మాట్లాడకండి, వెళ్ళండి. హలో, అవునా? సరే, ఏంట్రా, ఏమైంది? కాలేజ్ నుంచి ఫోన్ నానమ్మా, వదిన యూనివర్సిటీ ఫస్ట్ వచ్చిందంట. యూనివర్సిటీ ఫస్ట్ వస్తే ఏంటంట? ఇప్పుడు దండేసి లోపలికి ఆహ్వానించాలా? దండ వేసి వాడే లోపలికి ఆహ్వానిస్తాడు. ఆహ్వానించేలా చేద్దాం. ఎలా పెద్దమ్మా? రేపిచ్చోడా, యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చింది అంటే ఇప్పుడు అందరికీ తెలుస్తుంది కదరా. అందరూ దాని గురించే మాట్లాడతారు కదా. అదిప్పుడు యూనివర్సిటీకి ఫస్ట్ వచ్చిందని మీడియా టీవీలో మాట్లాడే బదులు ఆ మీడియానే ఇంటికి పిలిస్తే? అవును, మీడియా అంతా వచ్చి ఇక్కడ కవర్ చేసిందంటే, వదిన బయట ఉందంటే అది వీళ్ళు అవమానంగా ఫీల్ అవుతారు కదా.